నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టుబోలి విజయలక్ష్మి గారు ఉన్నారు. మరి అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు ఏ శివాలయానికి వెళ్ళినా శివుడు ఒక్కటే ఉంటారు, అంటే లింగం అంటే ఒక్కళ్ళే ఉంటారు. అయితే ఇప్పుడు పార్వతీదేవి శివుడు ఇద్దరు కలిసిన లింగం అంటే ఏదైనా ఉందంటారా? ఉన్నాయమ్మా. మన దేశంలో ఒకటి మనకి చాలా దగ్గరలో యాగంటి, కర్నూలు. యాగంటిలో ఉమామహేశ్వరాలయం, ఆలయం పేరే ఉమామహేశ్వరాలయం. ఒకే రాయిలోనే రాతి రూపంలోనే ఇటు శివుడు, అంటే కుడివైపు శివుడు, ఎడంవైపు పార్వతి, ఉమా మహేశ్వర ఇద్దరు ఉన్నటువంటి ఆలయాలు. ఇలాంటి రాయి ఇంకెక్కడ కనిపించదు మనకి సాధారణంగా. అంటే మామూలుగా ఒకవేళ అమ్మవారిని పెట్టాలన్నా పక్కన పెడుతూ ఉంటారు, ఉపాలయంలాగా పెడతారు. దక్షారామం లాంటి చోట పక్కన ఇక్కడ భీమేశ్వరుడు ఉంటే పక్కనే మాణిక్యాంబ అమ్మవారిని పెడతారు. అంతే చూస్తాం మనం. పక్క పక్కన విడివిడిగా రెండుగా ఉంటాయి. ఇక్కడ రెండు కాదు, ఒకే రాతిలోనే, ఒకే రాతి అవిభాజ్యంగా మళ్ళీ విడగొట్టలేం. అదే ఆ విధంగా ఒకే రాయిలోనే యాగంటిలో ఈ రకమైన, అంటే శిలనే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఉంటూ ఒకవైపు పార్వతి, ఎడంవైపు పార్వతి, కుడివైపు శివుడు ఉన్నటువంటి లింగం. ఆ లింగానికే పూజ. అక్కడ కనుక ఒకళ్ళకి చేస్తే ఆ పూజ ఇద్దరికి వెళ్ళినట్టే. యాగంటిలో ఇంకో విశేషం ఏంటంటే నంది. ఈ కలికాలం అంతమయ్యేసరికి ఆ యాగంటి నంది లేచి రంకె వేస్తుంది అని అంటారు. ఆ రాయి ఏంటంటే అది బహుశా రాతి లోపల కొండ లాంటిది, భూమి లోపల కొండే కదా, అదంతా యాగంటి అంతా హిల్లే. దాంట్లో ఒక రాయి కొంచెం నంది ఆకారంలోకి వచ్చింది. అది పైకి ఉబ్బుకుతూ ఉంటుంది. ఆ రాయి నెమ్మదిగా పర్వతాలు పెరుగుతాయి కదా, పెరిగేటప్పుడు ఆ నెమ్మదిగా ఒకప్పుడు ఉన్న మంటపానికి అది ఒరుసుకుపోయి వస్తోంది ఆ నంది. ఒకప్పుడు మంటపం లోపలే ఉందంటారు, ఇప్పుడు మంటపానికి బయట వచ్చింది అంటారు. అలాగే కాణిపాకం విఘ్నేశ్వరుడు కూడా కొలత మారుతుంది అని చెప్తారు. కనుక ఈ రకంగా నంది ఒకటి. ఆ నంది ఎప్పుడో లేచి రంకె వేస్తుంది. అప్పుడు మొత్తం కలియుగం అంతమైపోయి మళ్ళీ కృతయుగం మొదలవుతుంది అనేది ఒక నమ్మకం. ఈ యాగంటిలోనే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. యాగంటిలోనే వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారు. అవును, అక్కడ ఆయన రాసుకున్న గుహ ఒకటి ఉంది. అక్కడే కూర్చుని ఆయన కాలజ్ఞానం రాసి, ఆ కాలజ్ఞానాన్ని అక్కడే ఒక చోట చెట్టు కింద పాతి పెట్టారంటారు. కొంత కాలజ్ఞానాన్ని తదితర వారసులందరికీ ఇచ్చారు అని చెప్తూ ఉంటారు. కనుక యాగంటి మహిమల్లా ఒకటే రాయిలో, అంటే ఏకశిలలో పార్వతి పరమేశ్వరుడు ఇద్దరు ఏకశిలలో. ఇలాంటిది ఇంకొక చోట మనం ఎక్కడ చూస్తామంటే భీమాశంకరం అని జ్యోతిర్లింగాలలో అదొక జ్యోతిర్లింగం. అది మహారాష్ట్రలో ఉంటుంది. ఈ భీమాశంకరంకి కొంచెం మెట్లు దిగి కిందకి చాలా లోపలికి వెళ్ళాలన్నమాట. లోయలో భీమా నది ఒడ్డున ఉంటుంది అది. మామూలుగా రోడ్డు కనెక్టివిటీ దగ్గర నుంచి కనీసం 400-500 మెట్లు దిగి వెళ్ళాలి. అతి పురాతనమైన శివలింగం. అక్కడ భీమా అనే రాక్షసుణ్ణి శివుడు చంపాడని కృష్ణ ఒడ్డున ఆ లింగం ఉంటుంది. అక్కడ లింగం ఎలా ఉంటుందంటే, మామూలుగా మన మెదడు ఎలా ఉంటుంది, మధ్యలో ఇలాగ చారలాగా వచ్చి 2 భాగాలుగా ఉంటుంది, అచ్చం అలా ఉంటుంది లింగమే. అంటే ఏంటి, పూర్తిగా ఇలా 2 భాగాలుగా, ఒకవైపు పార్వతి, ఒకవైపు శివుడు అని చెప్తారు. దాని మీద పెట్టినటువంటి శివుడు తల మీద కవచాలు తొడిగేస్తూ ఉంటారు కదా మనకి అభిషేకం అయిపోయాక, ఆ కవచం కూడా అదే ఆకారంలోనే ఉంటుంది. అలా 2 భాగాలు అనమాట. ఒకటి శివుడు, ఒకటి పార్వతి. ఒక లింగాన్ని దర్శనం చేసుకుంటే అక్కడ ఇద్దరిని ఒకే చోట, మళ్ళీ అక్కడ అమ్మవారికి వేరే ఉపాలయం ఉండదు. కనుక ఇక్కడ ఒక దాంట్లోనే 2. ఇది కూడా చాలా ప్రత్యేకత. అంటే వీళ్ళు అర్ధనారీశ్వరులు అంటాం కదా, అది అర్ధనారీశ్వర స్వరూపం. ఇందాక చెప్పుకున్న యాగంటిలో కానీ ఇక్కడ కానీ అర్ధనారీశ్వర స్వరూపం. అర్ధనారీశ్వర స్వరూపంలో వీళ్ళిద్దరూ ఎప్పుడూ కూడా విడగొట్టలేనటువంటి జంట, ఒక్కటిగానే ఉండే జంట, ఎప్పటికీ ఒకటిగానే ఉండే జంట. మనకి చక్కగా కంటి ఎదురుకుండా కనిపించేటటువంటి ఉదాహరణలు అన్నమాట ఇవన్నీ. ఇది కాకుండా ఏ శివలింగం అయినా కూడా మామూలుగా అందరూ ఏం చెప్తారంటే, పానవట్టం అమ్మవారు కనుక లింగార్చనలు అవి చేసేటప్పుడు కూడా కింద కుంకుమతో అలంకరణ చేస్తారు. పైనేమో శివలింగం శివుడు, దానికి విభూతితో అలంకరణ చేస్తారు. కిందేమో పసుపు కుంకుమలతో అలంకరణ చేస్తారు పానవట్ట భాగానికి. పై భాగానికి విభూతితో అలంకారం చేస్తారు. ఎక్కడ చేసినా కూడా, ఏ లింగార్చనలు చేసిన చోటల్లా మీరు వెళ్ళి చూస్తే పార్థివ లింగాలు చిన్న చిన్నవి చేసి పెడుతూ ఉంటారు కదా, మట్టి లింగాలు. పృథ్వీ అంటే నేల కదా, పృథ్వీ నుంచి వచ్చింది కనుక పార్థివ లింగం, మట్టి నుంచి వచ్చింది కనుక అవన్నీ చేసి పెట్టేసిన లింగాలకు అన్నిటికీ ఇలాగే. కనుక లింగం అనేది, పానవట్టం అనేది అమ్మవారు, పైన ఉన్నది శివుడు.
ఈ రెండు కలిస్తేనే మొత్తం శివశక్తి అలంకారం అని. ఇలాంటి దాన్ని స్ఫురింపజేసేలాగా కాశ్మీర్లో శ్రీనగర్లో చక్రేశ్వరి ఆలయం ఉంది కొండ మీద. దాన్ని హరిపర్వతం అంటారు. ఈ హరిపర్వతం పైన కొండ కొమ్ము మీద కాశ్మీర రాజుల కోట ఉన్నది. మధ్యలో ఉంటుంది అనమాట ఇది. దానికి కూడా ఒక 108 మెట్లు ఎక్కి వెళ్ళాలి. ఆ 108 కూడా ప్రత్యేకంగా 108 ప్రత్యేకమైన నెంబర్ కదా మన సనాతన ధర్మంలో, అటువంటిదే అది కూడా. ఎక్కి వెళ్ళాక అక్కడ పెద్ద కొండ, అంటే అమ్మవారు అయ్యవారే ఒక కొండ రూపంలో ఉన్నారు. కనీసం ఒక 3 అంతస్తులు 2 అంతస్తుల కొండది. దాంట్లో కింద భాగం పానవట్టంగా, పై భాగం శివలింగంలాగా మనకి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ మొత్తం కొండ మీద సమస్తం ఇక్కడే ఉన్నట్లుగా ఆ రాయి మీదే మనకి అన్ని రకాల దేవతా రూపాలు కనిపిస్తాయి. హనుమంతుడు కనిపిస్తాడు, గణపతి కనిపిస్తాడు, రాముడు కనిపిస్తాడు, రామలక్ష్మణులు సీతతో సహా వాళ్ళు కనిపిస్తారు. మళ్ళీ మొట్టమొదటి శ్రీచక్రం అక్కడ కనిపిస్తుంది. అమ్మవారు కశ్యపుడు ప్రార్థన చేసుకుంటూ నాకు ఎక్కడన్నా ఇలా నీళ్లలో తిరిగి అప్పుడు నేల లేదు, నీళ్ళల్లో తిరిగి నేను ప్రార్థన చేసుకుని అలసిపోతున్నాను, నీకు జపం చేసుకుంటూ నాకు కొంచెం నేల ఏమన్నా కావాలి అని అడిగాట. అడిగితే కశ్యపుడికి వీలుగా అక్కడ నేలని ఇస్తాను, రేపు వచ్చి ఇక్కడికే రా అని చెప్పిందట అమ్మవారు. ఒక అంటే శారీక రూపంలో, అంటే పక్షి శారీక రూపంలో వచ్చి మైనా. అందుకే అమ్మవారికి సుఖాలు చాలా ఇష్టం, చిలుకలు వచ్చి వాళ్తూ ఉంటాయి అంటారు చూడు. అది వచ్చి ఒక రాయి వదిలింది, ఒక పెబుల్. ఆ రాయి నెమ్మదిగా పెరిగి ఒక నేల అయింది. ఆ రాయే ఇదే నమ్మకం. ఇక్కడ కూర్చొని తపస్సు చేసుకోమని చెప్పిందిట. ఆ రాయి మీద నా అసలైన రూపాన్ని ఇస్తున్నాను, శ్రీచక్రం. మన మామూలుగా భూప్రస్థారం అంటాం చూడండి ఎలా ఉంటుంది, 2 డైమెన్షనల్ శ్రీచక్రం. ఆ శ్రీచక్రం ఆకారం అక్కడ ఉంటుంది, కంటికి చక్కగా కనిపిస్తుంది. అది చూశాక తర్వాత అందరూ దాని నమూనాలు తీసుకుని శ్రీచక్రాలు రాసుకున్నారట. అసలైతే అక్కడే ఉంది మొదటిది. అమ్మవారి ఇచ్చి ఇది నా రూపం అని చెప్పింది. ఆ శ్రీచక్రం అంటే కిందనంతా అమ్మవారు అని చెప్పా కదా, పైన శివుడు అన్నాను కదా, ఈ కింద దాంట్లో ఇన్ని రకాల రూపాలు కనిపిస్తాయి మనకి లలితా సహస్రనామంలో వచ్చే నామాలన్నీ కూడా అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆ నామానికి సంబంధించిన ఆకారం అక్కడ కనిపిస్తుంది. చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది ఆ లింగం చూస్తే. అది మొత్తం కింద పానవట్టం, పైన లింగం, ఆ లింగం నిండా రకరకాల ఆకారాలు. అది అసలు దాని నిండా సింధూరం పూసేస్తారు. ఎండ పడితే ఆ సింధూరం ఒక రకమైన గోల్డెన్ వర్ణంలో మెరుస్తుంది. అందరూ చూడొచ్చు వెళ్ళి. కాకపోతే వాళ్ళ టైమింగ్లు అవి చూసుకుని వెళ్ళాలి. అది చాలా అద్భుతమైనటువంటి దర్శనం అది. అసలు ఇంకొక లింగం గురించి కూడా ఇలాగా కొద్దిగా పక్కనే, కానీ అది కూడా అంతా అలాంటి దాంట్లోనే ఏర్పడిందే, అమర్నాథ్ శివలింగం. అమర్నాథ్ శివలింగం ఐస్ లింగం కదా, అది హిమలింగం. సంవత్సరంలో 1.5 మాత్రమే దానికి దర్శనం, తర్వాత ఐస్ కరిగిపోతుంది, ఉండదు. లేకపోతే దారే మూసుకుపోతుంది ఐస్తో. మొట్టమొదటేమో ఏర్పడదు, ఏర్పడ్డాక వెళ్ళి చూడాలి మనం. ఆ శ్రావణ పౌర్ణమి నుంచో ఎప్పటి నుంచో చూపిస్తారు, భాద్రపదం అంతా కూడా ఉంటుంది. ఆ తర్వాత మొత్తం ఐస్ అంతా మూసేసుకుపోయి మనకి వెళ్ళే దారి వచ్చే దారి ఉండదు. ఏదో సైన్యం వాళ్ళు తిరగటమే తప్పితే మనకు ఉండదు. మామూలు వాళ్ళు వెళ్ళలేరు, వెళ్ళనివ్వరు కూడా, ప్రమాదం కదా. మళ్ళీ వీళ్ళందరినీ రక్షించి వాళ్ళు తీసుకురావాలి అక్కడి నుంచి. కనుక అక్కడ ఎలా ఉంటుంది, మొత్తం ఐసుతోనే శివలింగం, పూర్తిగా శివలింగం వచ్చేసి మేము వెళ్ళినప్పుడైతే ఆ పైన చంద్రరేఖ కూడా ఉంది. అంత పెద్ద, ఎంత దాదాపు 2 అంతస్తుల శివలింగం, అంటే 20 ఫీట్ దాకా శివలింగం, ఆ మీద ఇలా చంద్రరేఖ, అదంతా కూడా సహజంగానే ఏర్పడ్డాయి. మనం వెళ్ళి అమర్చడానికి అక్కడేం అవకాశం కూడా ఉండదు. అంతేకాకుండా అదే ఐస్ ఇలా మెల్ట్ అయి కిందకు వస్తూ ఉంటుంది కదా, వస్తూ ఉంటుంది. మళ్ళీ పైనుంచి ఐస్ చుక్కలు పడి మళ్ళీ అది లింగం అలా ఏర్పడుతూ ఉంటుంది. ఇంతలో ఉన్న లింగం ఇలా అయిపోయి 2 అంతస్తుల దాకా పెరిగిపోతుందని. ఈ వచ్చినటువంటి దాంతో కింద అమ్మవారి రూపం ఏర్పడుతుంది. మళ్ళీ కరిగేటప్పుడు చక్కగా మనకి అది స్త్రీ రూపం తెలుస్తుంది. అలాగే గణేశుడి రూపం ఏర్పడుతుంది, ఇద్దరు కనిపిస్తారు అక్కడ. ఈ పైన లింగం కనిపిస్తుంది, ఇక్కడ పెద్ద లింగం ఉందనుకో అమ్మ, ఇది ఎంత పెద్దది, దాని కింద నుంచి పారే నీటిలో ఇక్కడ అమ్మవారు గణేశుడు కనిపిస్తారు. మళ్ళీ దీని టెక్స్చర్ వేరుగా ఉంటుంది. ఇదేమో చాలా మనం చూడటానికి వీలుగా స్నిగ్ధంగా సీత్రూగా ఉంటుంది. అమ్మవారును గణేశుడు సీత్రూ ఐసే మళ్ళీ. ఇదేమో పూర్తిగా మంచులాగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, వెనక చూడలేం మనం, తెల్లగా ఉంటుంది. అక్కడ అలా ఉంటుంది. అసలు ఏవీ రూపాలు లేని చోట ఊరికే నీటి చుక్కలు పడి ఆ రూపాలు తేలే.
దాంట్లోనే మళ్ళీ కరిగి వచ్చినాక కరిగిన రూపంలో దీని టెక్స్చర్ వేరే ఉంటుంది. అసలైనటువంటి రూపం హిమలింగం వేరే. టెక్స్చర్ వేరే ఉంటుంది. ఈ దేవుడికి కూడా ఎటువంటి అభిషేకాలు పూజలు లేవు. ఉదయం పూట, ఎందుకంటే ఏం చేస్తే ఐస్ కరిగిపోతుందో అని భయం. భయం వేస్తుంది. ఉదయం పూట ఒకసారి మాత్రం పూజారి వెళ్ళి ఏదో ఇలా చూపించినట్టుగా ఒక హారతి చూపించి, ఒక అగరబత్తి చూపించి, కాస్త పుష్పాలేసి పూజ చేసి, మిగిలిన పూజలని ఏమనుకుంటున్నారో ఆ మంత్రాలని చదువుకుని పూజ చేసి మళ్ళీ కిందకు వచ్చేసి, కింద మంచులో ఏర్పడ్డ శివలింగాలు చాలా ఉంటాయి అక్కడ. దానికి చేస్తాం. మనం ఏం చేసినా పూజలు, మనం ఏమన్నా పూజ ద్రవ్యాలు తీసుకెళ్ళి పూజ చేయమంటే దానికి చేస్తాం. చేయొచ్చు. అంతేకాని అసలు అక్కడ దర్శనమే ఇంకేముండదు. ఆ దర్శనం చేసేసి తృప్తిపడి వచ్చేయటమే. అసలు ఆ దర్శనానికి ఎవరు మన వెళ్ళమని కూడా అనరు. మధ్యలో జాలి కట్టేస్తారు. దగ్గరికి వెళ్తే గబుకుని ఎవరైనా ఆవేశంలో పోయి ముట్టుకుంటే కరిగిపోతుందని చెప్పి జాలీలాగా ఉంటుంది. ఆ జాలీలోంచి మనం చూడటం. కానీ జాలి ఉందని కూడా తెలియనట్టుగా మైమరిచిపోతాం చూసేటప్పుడు. ఆ మనసంతా కరిగి నీళ్ళన్నీ వస్తూ ఉంటాయి, కాళ్ళు చల్లబడిపోతూ ఉంటాయి. చల్లబడిపోయి ఎప్పటికైనా మనకి కాళ్ళు నిలుకుపోతున్నాయని చెప్పి బయటికి రావటమే తప్పితే అక్కడ ఎంతసేపు నుంచున్నా మన ఎవరేం వద్దనరు, పొమ్మనరు. చాలా ఈ గదంత వెడల్పున, ఇంత హాల్ వెడల్పున ఉంటుంది ఆ జాలి. ఎంతమంది, దాదాపు ఒక 30-40 మంది నుంచొని వరుసగా చూడొచ్చు. ఎటు చూసినా కనిపిస్తారు. ఎటు చూసినా కనిపిస్తుంది. దగ్గరగా ఇలా ఎదురుకుండా కనిపించినట్టే. పెద్ద లింగం కదా, పెద్ద లింగం, 2 అంతస్తులు ఎత్తే లింగం అంటే ఆలోచించండి. మనం అంతా 34 అడుగుల దూరంలోనే ఉంటాం అంతే. అంత లింగాన్ని మనం చక్కగా బాగా చూడొచ్చు. పైగా ఇదంతా మంచే. ఆ మంచు కరి మన మీద కూడా వచ్చేస్తూ ఉంటుంది వేడికి. మనందరూ ఊపిరి పీలుస్తున్నాం కదా, ఈ వేడే దాన్ని కరిగిపోతూ ఉంటుంది. అయినా అది ఏర్పడుతూ ఉంటుంది. ఈ 1.5 నెలల్లో అంత ప్రత్యేకంగా ఏర్పడుతుంది కనుకే దానికి అంత మహత్తు. అక్కడ అమరత్వం గురించి శివుడు పార్వతికి చెప్పాడని, అందుకే పార్వతి శివుడు ఇద్దరు ఉంటారు అక్కడ. ఆ పేరు అనమాట. అవి విని 2 పావురాలు ఉన్నాయట లోపల ఆ గుహలో. పెద్ద గుహ. అమరత్వం గురించి విని అవి ఉన్నాయని చెప్పి ఆ పావురాలు ఇప్పటికీ కనిపిస్తాయి. అవే పావురాలు అంటారు. మరి ఆ పావురాలో వాటి సంతతో మనకి తెలియదు, కానీ ఇప్పటికీ 2 పావురాలు అక్కడ కనిపిస్తాయి. నేను కూడా చూశాను. నలుగురు కూడా చూపించా. చక్కగా గూట్లో పైన అక్కడ ఏదో ఒక రాయి మీద ఎక్కి కూర్చుని అక్కడే ఉంటాయి జంట పావురాలు. ఇది అక్కడ ప్రత్యేకత. అభిషేకమే ఉండదు, పూజాధికాలు ఎక్కువగా ఏమీ నిరంతరం అలా ఉండదు. పూజారి రోజుకు ఒక్కసారి ఉదయం వెళ్ళి వెనక్కొచ్చేస్తాడు అంతేను, అంతకు మించి ఉండవు. మనం కూడా దూరం నుంచే చూడటం, దండం పెట్టుకోవటం, పరవశించిపోవటం అంతే. ఇలాంటి అపురూపమైనటువంటి ఆలయాలు ఉన్న ప్రదేశాలు మన దగ్గర ఎన్నో చెప్పలేం. అందులో ఇప్పుడు మనం కొన్ని చెప్పుకున్నాం. ఇంకొకటి ఉంది భావనగర్ దగ్గర, గుజరాత్లో. అక్కడ ఎలా ఉంటుంది ఆ లింగం? 5 లింగాలు పంచపాండవులు ప్రతిష్ఠ చేశారట సముద్రంలోనే. సముద్రంలో ఎలా ప్రతిష్ఠ చేస్తారంటే అక్కడ కాస్త ఎత్తుగా ఉంది, అక్కడ ప్రతిష్ఠ చేశారు, పూజ చేసుకున్నారు, వచ్చేసారు. పంచపాండవుల లింగాలు అంటారు వాటిని. మధ్యాహ్నం 11-12 టైంలో సముద్రం కొంచెం దారిస్తుందిట. కృష్ణుడు పుట్టాక వసుదేవుడికి దారిచ్చినట్టు ఇస్తే అప్పుడు అటు ఇటు కొంచెం పట్టుకోవటానికి ఏవో పెట్టారు. కొద్దిగా ఇది వాటి నీళ్ళలో, మోకాల్లో నీళ్ళలో నడుచుకుంటూ మనం అక్కడికి వెళ్తే అక్కడ లింగాలు ఎత్తు మీద కనిపిస్తాయి. ఆ లింగాలన్నిటికీ మనం అభిషేకం చేసుకుని పూజ చేసుకోవచ్చు. ఎంత చేసినా మళ్ళీ గంట లోపల మళ్ళీ సముద్రం మూసేస్తే అసలు ఆ లింగాలు కూడా కనిపించాం మనకు, ఆ మీద ఉన్న ధ్వజాలు తప్ప. మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళు హెచ్చరిస్తారు, మళ్ళీ అయిపోయింది రండి అని. ఆ సమయం లోపల వెళ్ళి అక్కడ పూజ చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేసేయాలి. ఈ కాసేపు చూసే దర్శనమే అంతే. రోజు జరుగుతుంది. ఆ రోజు ఆ సమయానికి సముద్రం విచ్చుకుంటుంది. ఆ సమయానికి మనం లోపలికి వెళ్తాం, పూజ చేసుకుంటాం, మళ్ళీ బయటకు వచ్చేస్తాం. ఇదొక అపురూపమైన దర్శనం. అవును. ఇంకోటి ఇక్కడ మన సంగమేశ్వర ఆలయం తెలుసా మీకు? విన్నారా? ధర్మరాజు ప్రతిష్ఠ. అది కూడా ప్రతిష్ఠ చేస్తే లింగాన్ని తెమ్మంటే భీముడు ఏదో కొంచెం ఆలస్యం చేశాడు లింగం తేవటంలో. ఈ లోపల సమయం అయిపోయిందని అక్కడ ఒక చెట్టు మొద్దు ఉంటే ఆ మొద్దునే తీసుకొచ్చి పెట్టి ఇదే లింగం అని ప్రతిష్ఠ చేశారు. మామూలుగా చెక్కలు నీటిలో నానితే ఎంత పాడైపోతాయి. అయినా సరే ఆ లింగం ఇన్నేళ్లుగా ఫాజిల్ అయిపోయింది. అది అంటే రాయిలాగా అయిపోయింది. డ్యామ్ కట్టాక అది ఎంత రిజర్వాయర్లో పడిపోయి అది ఎప్పుడు నీళ్ళలోనే ఉంటుంది. ఎండాకాలంలో డ్యామ్లో నీళ్ళు తగ్గుతాయి కొంచెం, అంటే అన్నిటికి వదులుతారు కదా కిందకి. వదిలేక అప్పుడు మాత్రం మనం లోపలికి వెళ్ళి కాస్త అంటే పూజలు, అభిషేకాలు, అర్చనలు చేసుకోవచ్చు. ఆ ఎండాకాలం సమయంలో మాత్రమే. అది కూడా 4 రోజులు గట్టిగా మళ్ళీ నీళ్ళు వచ్చేస్తాయి. ఎక్కడ వాన పడ్డా ఇక్కడ మునిగిపోతుంది కదా, రిజర్వాయర్ ప్లేస్ అంటే, కనుక మళ్ళీ మునిగిపోతూ ఉంటాయి. అటువంటి దర్శనం అది. ఆ సమయంలో మాత్రమే వెళ్ళి ఆ నీరు కొంచెం కొంచెంగా ఉండగానే పూజారులు వెళ్ళి లోపలికి వెళ్ళి అంత ఆలయాన్ని మళ్ళీ చక్కగా శుభ్రంగా చేసి పెడతారు.
వాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు. అలా మునిగిపోతుంటేనే ఆ మునిగిపోతున్న దానికే ఇలా మళ్ళీ మళ్ళీ అభిషేకాలు చేసి వెనక్కి నడుచుకొచ్చేస్తారు. ఇలాంటి చెప్పుకోవాలంటే ఇంకా అద్భుతమైన చాలా ఉంటాయి. ఆలయాల సమాహారం మన భారతదేశం. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. నమస్తే.